నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మెగా పేరెంట్స్ డేకి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేరెంట్స్ ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన అనేక మంది అనేక శిఖరాలను అధిరోహించారని, అదేవిధంగా ఈ పాఠశాల కాన్సెప్ట్ ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని తదితరులు హాజరయ్యారు. పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం మేము మా పిల్లలను డక్కా సీతమ్మ అనేటువంటి ఆమె పెద్ద ఆమె గోదావరి జిల్లాలో ఉంటుంది. ఆమె భర్త ఇద్దరు వాళ్ళ ఇంటికి ఆకలి తీర్చి పంపిరు. ఆ ఊరికి ఎవరన్నా బయట వాళ్ళు ఎవరు పోయినా పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టండి పంపరు. అందుకని అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమె పేరు ఇవాళ రాష్ట్రంలో జరిగే ఈ మధ్యాహ్న భోజనం పథకం స్కీమ్కి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు పెట్టారు. సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ టీమ్కి అసోసియేషన్ ఎలాగూ వాళ్ళకి డ్రెస్ కోడ్ అన్నీ ఉంటాయి, అవన్నీ ఇస్తారు. కానీ మన ఆత్మకూరుకు వచ్చి వాళ్ళు ఎంతో ఓపికగా ఎన్నో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చి తొలి సమావేశం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి బడిలో జరుగుతూ ఉందంటే దానికి కారణం మీకు ఆత్మస్థైర్యం రావాలి. పేరెంట్స్ అడగాలి, సరిగా పాఠాలు చెప్పకపోతే ఆ టీచర్స్ని నిలదీయండి, వచ్చి ఆబ్సెంట్ అయితే పిల్లలు ఎందుకు రావడం లేదో కనుక్కోండి. మధ్యాహ్న భోజనం పథకం సరిగా పెట్టకపోతే అడగండి. వందల వేల కోట్ల రూపాయలు, దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ఖర్చు చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా విద్యాశాఖ మంత్రి గారు కానీ, మా డిప్యూటీ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అని చెప్పి ప్రజాప్రతినిధులైనటువంటి మాకు అధికారులకి ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ మెగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ స్కూల్లో జరిగినట్లుగానే ఈరోజు మొత్తం రాష్ట్రమంతా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రాష్ట్రమే కాదు దేశమంతా దీని గురించి చూస్తున్నారు. ఈ కార్యక్రమం ఏంటి? సమన్వయం, సఖ్యత ఏర్పడాలని తోడుగా నిలబడుతున్నాము అని చెప్పి తెలియజేస్తాం.